ఆంజనేయ శబ్దానికి కూడా ఒక విశేషమైన అర్థాన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అంజనీ పుత్రుడు గనక, లేదా అంజన అంజని రెండు అనవచ్చు. అంజనాదేవి యొక్క పుత్రుడు గనక ఆంజనేయుడు అనేది అపత్యార్థకం అంటారు సంస్కృతంలో దీన్ని, ఫలానా వారి సంతానమని. అయితే అమ్మ అంజనాదేవి కొడుకు అన్నంత మాత్రాన గొప్ప మంత్రం అవుతుందా అంటే, ఇది అనడం వల్ల ఆయన స్మరణలోకి వచ్చాడు కనుక అది గొప్ప మంత్రమైంది. ఇది విశేషించి మరొక అర్థం ఉన్నది దీనిలో. అంజన అనే మాటకు అర్థం ఏంటంటే కాటుక. అంజనం అంటే కాటుక, చాలామందికి తెలుసు కదా. అంజనం వేసి చూపించారు అని ఒక మాట ఉన్నది, అది ప్రయోగ విధుల్లో చూపిస్తారు. అంటే ఏదైనా ఒక పోయిన వస్తువు మనకు తెలియనప్పుడు అంజనం వేసి చూపించడం మనకు ప్రక్రియ ఉంది. నేటిగా అలా చేయగలిగే వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా భూత భవిష్యత్ వర్తమానాలు కూడా అంజనం వేసి తెలుసుకోగలిగినటువంటి మంత్రశాస్త్ర సిద్ధులు నేటికి ఉన్నారు. ముఖ్యంగా కేరళ మొదలైన ప్రాంతాల్లో నేటికి ఉన్నారని చాలామందికి అనుభవం. మొత్తానికి అంజనా సిద్ధి అని సిద్ధులలో ఒకటి ఉన్నదండి. ఖడ్గ సిద్ధి ఇత్యాదులు ఎలాగున్నాయో అంజనా సిద్ధి కూడా ఒకటి. అంటే అంజనము ద్వారా ఒక విషయాన్ని తెలుసుకోగలగడం ఏదో అంజనా సిద్ధి. అదేవిధంగా నిధులు నిక్షేపాలు దాచబడి ఉన్నప్పుడు అంజనం వేసి వాటిని తెలుసుకోవడం కూడా ఉన్నది. దీనికి మొత్తానికి తెలుస్తున్నది ఏంటంటే, ఉన్న వస్తువే కానీ కనబడకుండా ఉన్న వస్తువుని తెలుసుకునేటప్పుడు అంజనం వేస్తారు. అందుకని కొత్తగా ఇది సృష్టించేది కాదు. ఉన్న వస్తువే కానీ కనబడట్లేదు అంటే మామూలు కంటికి కనబడట్లేదు. మామూలు కంటికి అంటే భౌతికమైనటువంటి నేత్రాలకు గోచరం కాని దాన్ని తెలుసుకోవడానికి పనికొచ్చే ఒక సిద్ధి పేరు అంజనా సిద్ధి. అలాగే వేదమంత్రాల్లో కొన్ని మంత్రభాగాలకి అంజనములోని పేరుంది. ఎందుకు ఇలా చెప్తున్నారంటే, ప్రత్యక్ష అనుమాన ప్రమాణాలతో తెలుసుకోలేని సత్యాన్ని చెప్తాయి గనక మంత్రములకు అంజనములు అన్నారు. ఎందుకంటే భౌతిక శాస్త్రాలనే ప్రత్యక్ష ప్రమాణాలు, అంటే ఇంద్రియాలకి మనకు అనుభవానికి వస్తాయి. దానికి వేదాది శాస్త్రంలో అవసరం లేదు, అవి మెటీరియల్ సైన్సెస్ అంటారు. అదేవిధంగా అనుమానము అంటే ఇదివరకు ఉన్న అనుభవాలతో ఊహించి చెప్పడం అనుమాన ప్రమాణం. ఈ రెండూ కాని దివ్యత్వము ప్రత్యక్షానికి దొరకదు, అనుమానానికి దొరకదు. అది కేవలం తపస్సు చే పండిన ప్రజ్ఞకు అనుభవానికి వస్తుంది అంతే ఇక్కడ. కనుక నా మంత్రములకు నువ్వు మామూలు కంటితో చూడలేని ఒక దివ్యత్వాన్ని చూపించగలిగే లేదా అనుభవానికి తేగలిగే మంత్రములు కనుక వాటికి అంజనములు అని పేర్లు. కనుకని ఉన్న వస్తువే కనబడకుండా ఉన్నప్పుడు దాన్ని కనబడేలా చేసేది అంజనము కదా. అలా చెప్పినప్పుడు భగవంతుడు అంతటా ఉన్నాడు. మనం అప్పుడప్పుడు అనుకుంటున్నాం, ప్రవచనాలకు వచ్చినప్పుడు స్తోత్రాలు చదివినప్పుడు భగవంతుడు అంతటా ఉన్నాడు అనుకుంటాం. తర్వాత మన దారి మందే, ఆయన దారి ఆయనదే. కానీ భగవంతుడు అంతటా ఉన్నాడు అని ప్రతి వారికి తెలుసు, కానీ ఉన్నవాడు అనుభవానికి వస్తున్నాడా? అంతటా ఉన్నాడని గట్టిగా చెప్పిన మహానుభావుడికి అనుభవానికి వచ్చాడు. ఎవరు? ప్రహ్లాదుడు చెప్పాడు, అంతటా ఉన్నది అతనే అన్నాడు. అయితే అంతటా ఉన్న భగవంతుడిని మనం చూడలేకపోతున్నాం కదా. కనుక ఆయన్ని చూడగలిగే అంజనం ఏదైనా ఉంటే బాగుంటుంది. భగవంతుని చూడగలిగేది నిధులు నిక్షేపాలు భూత ప్రేతాలు వాటిని చూడగలిగే అంజనాలు ఉన్నా లేకపోయినా భగవంతుని చూడగలిగే అంజనం ఉంటే బాగుంటుంది కదా. అంజనానికి ఒక పేరు ఉందండి, జ్ఞానాంజనం అని. ఇక్కడ ఈ జ్ఞానాంజనం ఎవరు పెడతారు అంటే, ఎవరిస్తారు నీకంటే గురువే ఇస్తాడు. అందుకే అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః అని ప్రసిద్ధి చెందినటువంటి పరంపరాగతమైన ఒక శ్లోకం ఉంది. గురువు జ్ఞానాంజనం అనేటువంటి దానితో కంటిని తెరిపిస్తాడు. అంటే ఈ కంటిని కాదు, మనోదృష్టిని తెరిపించి భగవద్ అనుభవాన్ని ఇస్తాడు కనుక జ్ఞానాంజనము అన్నాం. ఇక్కడ అంజన శబ్దానికి మొత్తానికి అర్థమైంది ఏంటంటే, కనబడిన ఒక మహావస్తువుని కనబడేలా చేసేటువంటి జ్ఞానస్వరూపమే అంజనము. అలాంటి అంజనా సంబంధమైన తత్వం ఏది అంటే, జ్ఞానతత్వం ఏది ఉందో అది ఆంజనేయుడు అని అర్థం. ఇక్కడ ఆంజనేయుడు అంటే సర్వత్రా వ్యాపించిన పరతత్వాన్ని మనకు అనుభవానికి తేగలిగేటువంటి స్వరూపం కనుక ఆంజనేయుడు. ఇది దానిలో ఉన్న విషయం. అంతే కదా, ఉన్న వస్తువే కనబడకుండా పోయింది, ఎవరికీ కనబడలేదు. ఒక్క ఈయన మాత్రమే వెళ్ళి గాలించి చూసి అక్కడుంది సీతమ్మ అని చెప్పగలిగాడు కదా. అచ్చం ఈ అంజనా సిద్ధుడికి ఉంటుందో కానీ ఆయన చెప్పగలిగాడు. ఇక్కడ మొత్తానికి ఆంజనేయుని యొక్క ఉపాసన ఈ భావంతో మీరు చేయగలిగితే మామూలు ఇంద్రియాలకు అనుభవానికి రాని దివ్యత్వాన్ని అనుభవానికి తేగలడు పరమాత్మ. అందుకే ఆంజనేయ అనే దానికి దివ్యమైన వేదార్థములు ఇప్పుడు చెప్పుకోవడం జరిగింది.